రూటోబిక్స్ వాడటం వల్ల కాండం బలపడుతుందని, ప్రయోజనకరంగా ఉంటుందని వారు చెప్పారు. కాబట్టి నేను దానిని ఉపయోగించాను మరియు ఫలితం బాగుంది. నేను పుష్పించడానికి ఎఫెలేడు ఉపయోగించాను. ఎలకులలో పండ్లు ఏర్పడటానికి నేను ఓ డ్రాప్ ఉపయోగించాను. ఇప్పుడు ఈ ఎలకులలో కాయలో ఎన్ని విత్తనాలు ఉన్నాయో చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 మొత్తం 13 విత్తనాలు ఉన్నాయి. నా పేరు ముత్తుకుమార్. నేను కేరళలోని ఇడుక్కి జిల్లాలో నివసిస్తున్నాను. నాకు వ్యవసాయం చేసే చిన్న తోట ఉంది. నేను ఎలకులను పండించడం ప్రారంభించి 4 సంవత్సరాలు అయ్యింది. గతంలో యాలకుల మొక్కలకు తక్కువ కాయలు ఉండేవి. ఇప్పుడు నేను సేంద్రియ ఎరువులు వాడటం ప్రారంభించాను. నేను ఫేస్బుక్లో ఎపీకేఎస్ ఆర్గానిక్స్ ఎరువులను చూశాను, దానిని ఆర్డర్ చేశాను మరియు దానిని అందుకున్నాను. రూటోబిక్స్ వాడటం వల్ల కాండం బలపడుతుందని మరియు ప్రయోజనకరంగా ఉంటుందని వారు చెప్పారు. కాబట్టి నేను దానిని ఉపయోగించాను మరియు ఫలితం బాగుంది. నేను పుష్పించడానికి ఎఫెలేడు ఉపయోగించాను. పండ్ల అమరిక కోసం నేను ఓ డ్రాప్ ఉపయోగించాను. ఇది యాలకులకు స్థానిక రకం. ఇది పురాతన రకం యాలకులు. నేను ఈ ఎపీకేఎస్ ఆర్గానిక్స్ ఎరువులను ఉపయోగించడం ప్రారంభించినప్పటి నుండి ఎటువంటి వ్యాధులు లేవు, కాయలు బాగా అభివృద్ధి చెందాయి మరియు కాండం బలంగా ఉంది. స్థానిక రకం యాలకులు నిజమైన అసలు రకం. ఈ మొక్కలు దాదాపు 3 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. నేను ఎపీకేఎస్ ఆర్గానిక్స్ ఎరువులను ఉపయోగించడం ప్రారంభించినప్పటి నుండి గణనీయమైన పెరుగుదల ఉంది. యాలకుల కాయలో విత్తనాల సంఖ్యను చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 మొత్తం 13 విత్తనాలు ఉన్నాయి. ధన్యవాదాలు.